నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మౌనికా రెడ్డి. నేను అంకుర ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్. ఈరోజు మనం ఒక ప్రముఖమైన టాపిక్ పైన డిస్కస్ చేద్దామండి, షార్ట్ స్టేచర్. సో షార్ట్ స్టేచర్ అంటే ఏంటి? సో షార్ట్ స్టేచర్ అంటే పిల్లలు కొంచెం పొట్టిగా ఉండటము, లేక వాళ్ళ హైట్ సరిగ్గా పెరగకపోవటము. ఇప్పుడు తల్లిదండ్రులు ఫ్రీక్వెంట్గా ఈ ప్రాబ్లమ్ని ఎలా గుర్తిస్తారంటే, ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్తారండి, మా పిల్లలు వాళ్ళ క్లాస్లో వాళ్ళ ఫ్రెండ్స్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం పొట్టిగా ఉన్నారు, లేకపోతే ఒక పర్టికులర్ క్లాస్ వరకు అందరు సమానంగా ఉండేవాళ్ళు ఇప్పుడు మిగతా పిల్లలు ఎక్కువగా పెరుగుతున్నారు, మా బాబు ఆర్ పాప పెరగట్లేదు అనేసి. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇప్పుడు పిల్లలు వేసుకునే బట్టలు కానీ వాళ్ళ షూస్ కానీ ఇప్పుడు 1-2 సంవత్సరాలు అవుతున్నాయి, బట్ స్టిల్ అదే సేమ్ బట్టలు సేమ్ షూస్ కంటిన్యూ అవుతున్నాయి అనేసి. సో ఈ కామన్ కంప్లైంట్స్తోని వస్తారండి. ఇలాంటి సమస్యలు మీరు చూసినప్పుడు డెఫినెట్లీ మీ పీడియాట్రిషియన్ కానీ మీ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ని కలవండి. అక్కడ ఏం స్టెప్స్ ఉంటాయంటే, ఫస్ట్ మీ పిల్లల గ్రోత్ అంటే హైట్, వెయిట్, తల హెడ్ సర్కంఫరెన్స్ని మెషర్ చేసి గ్రోత్ చార్ట్స్ పైన మార్క్ చేస్తారు. ఈ గ్రోత్ చార్ట్స్ అనేటువంటి ఏంటంటే సపరేట్ ఉంటాయండి, అబ్బాయిలకు అమ్మాయిలకు సపరేట్ ఉంటాయి. అండ్ మీ దగ్గర ఏమైనా పాత హైట్ రికార్డ్స్ ఉన్నా అది మీరు తీసుకురావచ్చండి. దాన్ని బట్టి ఇంకా మంచి ఐడియా వస్తుంది. అంటే ఈ హైట్లో ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి, లేక పిల్లల హైట్ కరెక్ట్గానే ఆ కర్వ్ ప్రకారంగా నడుస్తుందా అనేసి. అలాగే మీ హైట్ కూడా చెక్ చేస్తారు, అంటే తల్లిదండ్రుల హైట్ కూడా చెక్ చేస్తారండి. ఎందుకంటే తల్లిదండ్రుల హైట్ పరంగా, ఫ్యామిలీ పరంగా బాబు కానీ పాపకి హైట్ పొటెన్షియల్ ఎంత అనేది ఒక ఐడియా వస్తుందండి. సో ఈ గ్రోత్ చార్ట్స్తో పాటు ఇంకా చాలా మెడికల్ హిస్టరీ కూడా తీసుకుంటారు, ఇంకా చాలా డీటెయిల్స్ కనుక్కుంటారు. అంటే పిల్లలు తినే ఆహారం ఏంటి, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ ఏంటి, ఇంకేమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ క్రానిక్ ప్రాబ్లమ్స్ లైక్ హార్ట్ ఇష్యూస్ కానీ లంగ్ ఇష్యూస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్థమా, లివర్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేసి. సిమిలర్లీ ఏమైనా ట్రీట్మెంట్స్ నడుస్తున్నాయా, ఆర్ కొన్ని పుట్టుక అప్పటి డీటెయిల్స్, అంటే పిల్లల బర్త్ వెయిట్, అంటే పుట్టుకప్పుడు వెయిట్ ఎంత, అప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా. సో ఇవన్నీ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ డీటెయిల్స్ తీసుకున్నాక దాన్ని బట్టి కొన్ని మీకు ల్యాబ్ టెస్ట్ కానీ లేకపోతే బోన్ ఏజ్ ఎక్స్రే అలాంటి కొన్ని హార్మోనల్ టెస్ట్ అది మీకు అడ్వైస్ చేయొచ్చండి. దాని పరంగా కరెక్ట్గా డయాగ్నోసిస్ రీచ్ అయ్యి ట్రీట్మెంట్ అందించవచ్చు. ఇప్పుడు ఈ షార్ట్ స్టేచర్కి కామన్ కారణాలు ఏంటి? సో 90% అంటే 90% పిల్లలలో మేము చూసేది ఏంటంటే ఏ మేజర్ మెడికల్ ప్రాబ్లం ఉండకపోవచ్చు. సో ఇలాంటి 2 ఇంపార్టెంట్ కండిషన్స్ ఏంటంటే, ఒకటేమో మేము ఫెమిలియల్ షార్ట్ స్టేచర్ అంటాము. సో ఇదేంటంటే తల్లిదండ్రులల్లో ఒకళ్ళు సపోజ్ పొట్టిగా ఉన్నా, లేకపోతే ఇద్దరు హైట్ పొట్టిగా ఉన్నా, లేకపోతే ఫ్యామిలీలో ఇంకెవరైనా మరీ పొట్టిగా ఉన్నా పిల్లలకి హైట్ కొంచెం పొట్టిగా ఉండే ఛాన్సెస్ ఉండొచ్చండి. సెకండ్ కండిషన్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ డిలే ఇన్ గ్రోత్ అండ్ ప్యూబర్టీ. సో ఇలాంటి కండిషన్లో పిల్లలు ఇనీషియల్ ఇయర్స్లో అంటే మెచ్యూరిటీ అందనంత వరకు హైట్ వెయిట్ కొంత లోవర్ సైడ్ ఆర్ స్లోగా నడవచ్చండి. బట్ మెచ్యూరిటీ వచ్చేసరికి మళ్ళీ వాళ్ళకి హైట్ స్పర్ట్ వస్తుంది, కరెక్ట్గా గెయిన్ అవుతారు, ఫైనల్ హైట్ కరెక్ట్గానే ఉంటుంది. సో ఈ పిల్లలకి ఏంటంటే మిగతా వాళ్ళ ఫ్రెండ్స్తో కంపేర్ చేస్తే ఆ హైట్ స్పర్ట్ అనేది కొంచెం లేట్గా అవ్వచ్చండి, బట్ ఫైనల్ హైట్ అనేది కరెక్ట్గానే అచీవ్ అవుతారనమాట. అండ్ నెక్స్ట్ 10% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇవి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే మాల్ న్యూట్రిషన్, అంటే సరిగ్గా పోషకమైన ఆహారం అందకపోవటం వలన, లేకపోతే ఆ ఆహారం తీసుకున్న ఏదైనా అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, సరిగ్గా అది అబ్జార్బ్ అవ్వట్లేదంటే కూడా హైట్ వెయిట్ అఫెక్ట్ అవ్వచ్చండి. అలాగే ఏమైనా క్రానిక్ మెడికల్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు మనం మాట్లాడాము హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ, అన్కంట్రోల్డ్ ఆస్థమా ఆర్ ఏమైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా పిల్లల హైట్ కొంచెం స్లోగా అవ్వచ్చు. థర్డ్ థింగ్ హార్మోన్ ఇష్యూస్ అండి. ఇప్పుడు హార్మోన్ ఇష్యూస్లల్లో హైపోథైరాయిడిజం అనేది కామన్గా చూస్తున్నాము. సో ఇది ఉన్నప్పుడు కూడా హైట్ షార్ట్ అవ్వచ్చు, కొంచెం వెయిట్ పెరుగుతారు పిల్లలు. సిమిలర్లీ ఇంకొక ఇంపార్టెంట్ హార్మోన్ గ్రోత్ హార్మోన్ అంటామండి, పిల్లలకి హైట్కి చాలా ఇంపార్టెంట్. ఈ గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ కూడా చాలా రేర్ కండిషన్, బట్ ఇలా ఉన్నప్పుడు గ్రోత్ హార్మోన్ ట్రీట్మెంట్స్ కూడా అందియాల్సి పడుతుంది. అండ్ ఫోర్త్ కండిషన్ ఇస్ ఐయుజిఆర్ బేబీస్. ఐయుజిఆర్ అంటే ఏంటంటే పిల్లలు పుట్టినప్పుడు వెయిట్ తక్కువగా ఉన్న పిల్లలు వాళ్ళ హైట్ వెయిట్ అలాగే స్లోగా నడుస్తాయండి. సో జనరల్గా ఈ పిల్లలు 3-4 ఇయర్స్ వచ్చే వరకు మిగతా వాళ్ళ ఫ్రెండ్స్లో క్యాచప్ అవుతారు,
బట్ అవని పిల్లలకి ఇంకా అడిషనల్ ట్రీట్మెంట్స్ అవసరం పడవచ్చు. 5th కండిషన్ ఏంటంటే కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అండి. దీన్ని మనం సిండ్రోమ్స్ అంటాము. అంటే కొన్ని డౌన్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్ ఇలాంటి కండిషన్లో కూడా హైట్ తక్కువ ఉండొచ్చు అండ్ వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్స్ పడుతుంది. సో ఈ అన్ని కండిషన్స్ మైండ్లో పెట్టుకొని అప్రాప్రియేట్గా ఉన్న బ్లడ్ టెస్ట్, ఎక్స్రే, ఏమన్నా హార్మోనల్ టెస్ట్ అడ్వైస్ చేసి ఏంటి ఆ కండిషన్ అనేది అండ్ గ్రోత్ చార్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కంబైన్ చేసి ఏంటి ఆ కండిషన్ అనేది వి డయాగ్నోస్ అండ్ దాని పరంగా ట్రీట్మెంట్ అందిస్తాము. సో యాజ్ పేరెంట్స్ మీరేం ప్రికాషన్స్ తీసుకోవచ్చు అంటే ఈ మధ్యకాలంలో చాలా జంక్ ఫుడ్ కామన్ అయిపోయిందండి అండ్ పిల్లల యాక్టివిటీస్ కూడా తగ్గిపోతున్నాయి, మేబీ బికాస్ ఆఫ్ అకాడమిక్ స్ట్రెస్ ఆర్ వాట్ ఎవర్. సో మీరు పిల్లలకి పోషకమైన ఆహారం తినడానికి ఎంకరేజ్ చేయండి. ప్లస్ అలాగే కంపల్సరీలీ వాళ్ళ షెడ్యూల్లో అట్లీస్ట్ ఒక 1 hour అన్నా మంచి ఎక్సర్సైజ్ కానీ లేకపోతే ఆడుకుంటానికి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అలాగే జంక్ ఫుడ్స్, ఎక్సెస్ షుగర్స్ వీటన్నిటిని కూడా కొంచెం మీరు డిస్కరేజ్ చేయండి. అండ్ మీరు పీడియాట్రిషియన్ ఆర్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ని కలిసినప్పుడు అన్ని గ్రోత్ రికార్డ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.